మాంగళ్యం తంతునానేనా అంటూ వివాహ క్రతువు జరిగింది. ఆ తర్వాత మొదటి రాత్రి కోసం కొత్త పెళ్లి కొడుకు ఎదురుచూశాడు. ఈ కార్యక్రమానికి 3 రోజుల తర్వాత ముహూర్తం పెట్టారు. ఇక ఆ రోజు రూంలో కూర్చొని భార్య రాక కోసం ఎదురుచూస్తున్నాడు. కాని ఎంతసేపటికి అతని భార్య రాలేదు. నిమిషాలు కాస్త గంటలయ్యాయి. అయినా భార్య రాలేదు. చివరకు బయటకు వచ్చి ఏం జరిగిందా అని చూశాడు. తన భార్య కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఇక లాభం లేదని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. వారంతా కూడా కలిసి వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇంకాసేపటికి వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు మరో విషయాన్ని గమనించారు. అమ్మాయి మాత్రమే మిస్ కాలేదని, ఇంట్లో ఉండాల్సిన బంగారు నగలు, డబ్బులు సైతం మాయమయ్యాయని తెలుసుకున్నారు. అమ్మాయి జంప్ అని ఫిక్స్ అయ్యారు వరుడు, అతని కుటుంబ సభ్యులు. నేరుగా వధువు తల్లిదండ్రుల గ్రామానికి వెళ్లారు. ఇంట్లో వారిని నిలదీసి అడిగారు. తమకు ఏమీ తెలియదని, తమ కూతురు ఇంటికి రాలేదని చెప్పారు. చివరకు ఆమె గురించి పూర్తిగా ఆరా తీశాడు వరుడు. ఈ క్రమంలోనే కొత్త పెళ్లి కొడుక్కి ఊహించని షాక్ తగిలింది. తన భార్య మొదటి రాత్రి రోజే ప్రియుడితో వెళ్లిపోయిందని తెలుసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ అమేథీలో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. తిలోయ్ గ్రామానికి చెందిన యువకుడికి పొరుగు గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లయ్యాక 3 రోజులు బాగానే ఉంది. పంతుల్ని అడిగి కుటుంబ సభ్యులు జూలై 24వ తేదీన మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించారు. అదే రోజు రాత్రి అమ్మాయి తన ప్రియుడితో పారిపోయింది. అంతేకాదు, వరుడి ఇంట్లో ఉన్న నగలు, డబ్బులను కూడా ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. చివరకు అమ్మాయి ప్రియుడింటికి కూడా వెళ్లాడు వరుడు. కాని వారు అక్కడ లేరు. ఎటో పారిపోయారని నిర్ధారించుకున్నారు. చివరకు వరుడు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. తన భార్యతో పాటు ఆమె ప్రియుడిపై కేసు పెట్టాడు. ఆమెకు ప్రియుడు ఉన్నాడని ముందే చెప్తే పెళ్లి చేసుకునేవాడిని కాదని, తనను మోసం చేసి డబ్బు, బంగారం, నగలు ఎత్తుకెళ్లారని ఆరోపించాడు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన అమ్మాయి, ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు.